హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏమంటే పర్సనల్ ఫైనాన్షియల్ ప్లానింగ్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది దీని గురించి ఆలోచించరు. కొందరైతే బాగానే ఉంటుంది, కానీ ఎవరైతే పర్సనల్గా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోలేదో వాళ్ళ గురించి మాట్లాడుతూ ఈరోజు నా పర్సనల్ ఒపీనియన్, నా లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ. ఇదే మీరు నాకు ఇచ్చే మంచి సపోర్ట్. సో ముందుగా మనం మాట్లాడుకోవాలంటే మీరు చూశారు 2019-20లో కరోనా వచ్చిన తర్వాత పరిస్థితి, దాని ముందు పరిస్థితి చాలామంది ఎలా సఫర్ అయ్యారు కరోనా వచ్చిన టైంలో, అంటే ఫినాన్షియల్ పరంగా సపోర్ట్ లేక ఎలా స్ట్రగుల్ అయ్యారు అనేది చూద్దాం. సో కరోనా టైంలో మీకు తెలుసు చాలామందికి ఫినాన్షియల్ పరంగా సపోర్ట్ లేక హాస్పిటల్స్కి వెళ్ళి చూపించుకోలేని పరిస్థితి, ఒకరికొకరి సంబంధం లేకుండా ఎక్కడ ఏమొస్తుందనేసి ఎంతో భయపడిపోయి భయంతోనే చాలామంది ప్రాణాలు వదిలారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా మనం కరెక్ట్గా ఫినాన్షియల్ ప్లానింగ్ చేసుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనం ఫినాన్షియల్ స్ట్రెంత్గా, సో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకోకుండా మంచిగా ఉండడానికి మనకు అవకాశం ఉంటుంది. సో ముందుగా మనము ఎక్కడ మనకి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి, ఒకటి రిటర్న్స్ రావాలి, మళ్ళీ ట్యాక్స్ పరంగా మనం ట్యాక్స్ పేర్ అయితే బెనిఫిట్ రావాలి. సో ఈ టైప్లో ఆలోచించుకొని మనం చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్తో స్టార్ట్ చేసి పెద్ద రిటర్న్స్ రావడానికి ఎర్లీగా, అంటే మనకి ఏజ్ చిన్నగా ఉన్నప్పుడే మనం ఏజ్ అనేది ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే మనకి అంత బెస్ట్ రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో నేను ముందుగా ఏం చేశానంటే, నాకు వచ్చే జీతము ప్లస్ ఈ జీతాన్ని మనము ఎంత ఎక్స్పెన్సెస్ అయితే యూటిలైజ్ చేస్తామో, తర్వాత మిగిలిన అమౌంట్ని ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, అది మనకి ఎన్ని రోజులు మనం ఇన్వెస్ట్మెంట్ని అక్కడ మనం హోల్డ్ చేయగలుగుతాం పీరియడ్, మనకు మళ్ళీ యూటిలైజేషన్ ఇమీడియట్గా వస్తే ఎలా. సో ఫస్ట్ నేనేం చేశానంటే, కొంచెం పోస్ట్ ఆఫీస్లో కొద్దిగా అమౌంట్ వేసుకోవడం, పోస్ట్ ఆఫీస్ తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్స్, కొన్ని బాండ్స్, ఎన్ఎస్సివి, మ్యూచువల్ ఫండ్స్, కొన్ని షేర్స్లో, ఇలా నా దగ్గర ఉన్న అమౌంట్ని అలికేషన్ చేసుకున్నాను ఎవ్రీ మంత్. సో నా దగ్గర ఉన్నప్పుడల్లా కొంచెం అమౌంట్ డిపాజిట్స్ సేవింగ్ అకౌంట్లో, కొంచెం అమౌంట్ ఈక్విటీలో, కొంచెం అమౌంట్ మ్యూచువల్ ఫండ్స్లో, కొంచెం అమౌంట్ ఉన్నప్పుడు గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వచ్చు. ఇంకోటి ఏంటంటే, రియల్ ఎస్టేట్ కూడా మంచి ఇన్వెస్ట్మెంటే, కానీ ప్రతి ఒక్కరి దగ్గర ఎక్కువ డబ్బు ఉండదు కాబట్టి, సో మనం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఒకేసారి చేయలేం కాబట్టి అలాంటప్పుడు నేనేం చేశాను అంటే, కొంచెం చిన్నగా ఎక్కడైతే మనం స్మాల్ ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతామో, బెస్ట్ రిటర్న్ వస్తుందో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ నా డబ్బును పోగు చేసుకుంటూ వచ్చాను. కరోనా వచ్చిన టైంలో నేను ఎవరిని డబ్బులు అడుక్కోకుండా, లోన్స్కి వెళ్ళకోకుండా ఈ అకౌంట్లో ఉన్న దాంట్లో నుంచి కొంచెం అమౌంట్ తీసుకుంటూ నా అవసరాలకి, నా ఎక్స్పెండిచర్కి యూటిలైజ్ చేసుకున్నాను. ఉన్నదాన్ని సేవింగ్స్ అలాగే మూవ్ చేశాను. సో పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ ఉంటాయి, యూనిట్ లింక్ ఇన్సూరెన్స్ కానీ, సీనియర్ సిటిజన్ కానీ, ఎన్పిఎస్ కానీ, రికరింగ్ డిపాజిట్స్ కానీ, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కానీ, అంటే మనకు రిటైర్మెంట్ తర్వాత ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా, సో పిఎఫ్ అకౌంట్ అనేది కూడా మనకి కొంచెం సపోర్ట్ చేస్తుంది. సీనియర్ సిటిజన్ వాళ్ళు కూడా వాళ్ళు ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా ఇంట్రెస్ట్ వచ్చి, ఇంకా మనం హౌస్ కానీ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే చిన్నగా, సో ఈ ప్లానింగ్ ద్వారా మనం చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. సో నేను కరోనా తర్వాత హౌస్ తీసుకోవడం కూడా జరిగింది. సో ఈ ప్లాన్స్ అన్నీ కరెక్ట్గా నేను ఎగ్జిక్యూట్ చేశాను కాబట్టి నాకు కొంచెం ఈజీ అయ్యిందనమాట. సో నాకు వచ్చిన ఇన్కంలో ఎక్స్పెండిచర్ పెడుతూ మిగిలిన దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ మనం హౌస్ అనేది ప్రతి ఒక్కరికి లైఫ్లో ఉంటుంది కొనుక్కోవాలని. సో ఇట్లా ఇన్వెస్ట్మెంట్ ద్వారా మనం ఈజీ చేసుకోవడానికి ఈజీగా సింపుల్ వే అనేది ఉంటుంది. ఈజీ అంటే ఇమీడియట్గా డబ్బులు ఏం రావండి, మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే మనకు వచ్చిన ఈ సేవింగ్స్, మనకు వచ్చిన రిటర్న్స్ ప్రకారం మనం ఈజీగా వెళ్ళడం కోసం, మన గోల్స్ని ఈజీగా అచీవ్ అవ్వడం కోసం ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరు కూడా మనకున్న డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. అలా తర్వాత మ్యారేజ్ కూడా నేను ఈ ఇన్వెస్ట్మెంట్ డబ్బుల్ని యూటిలైజ్ చేసుకున్నాను. సో ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నాను. వీటన్నిటితో పాటు మెయిన్లీ హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి కంపల్సరీగా ఇది చేసుకోవాలండి. ఇది నాకు చాలా ఉపయోగపడింది. కరోనా టైంలో కూడా నేను ఫ్యామిలీ ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి నేను సేఫ్ సైడ్ అయ్యాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంతవరకు ఇంకా ఎవరైతే ఇలాంటి ఫినాన్షియల్ ప్లానింగ్ చేసుకోకుండా, ఇన్వెస్ట్మెంట్ చేసుకోకుండారో వాళ్ళు ఇమ్మీడియట్గా ఈ రోజు నుంచైనా చిన్న రిటర్న్స్ అయినా, ఎక్కడైతే మనకు బెస్ట్ రిటర్న్స్, హై రిటర్న్స్ వస్తాయో అలాంటి చోట ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీరు ఇందులో ఏ స్కీమ్ అయినా చూసుకోండి, మీకు ఏది కంఫర్టో, మీ బడ్జెట్, మీ విధి, మీకు ఎక్కడ బెస్ట్గా వస్తుందో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకొని మీ లైఫ్ని, మీ ఫ్యామిలీ లైఫ్ని ప్రొటెక్ట్ చేసుకోండి. తప్పకుండా ప్రతి ఒక్కరు చూసి
మీకు నచ్చితే షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి, ప్రతి విలేజ్ పీపుల్స్ కూడా దీనిపైన అవేర్నెస్ అవ్వాలనేది నా కోరిక. ప్రతి ఒక్కరు సంపాదించుకోవాలి, అందరూ బాగుండాలనేది నా అభిప్రాయం. సో నా పర్సనల్ వ్యూను మీ అందరికీ షేర్ చేశాను. సో కరోనా ముందు నేను ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం వల్ల తర్వాత కూడా బెస్ట్ అయ్యాను. సో ఇది మీకు సో మనం ఫినాన్షియల్గా ప్రొటెక్షన్ అనేది కంపల్సరీగా ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు ప్లాన్ చేసుకొని స్మాల్ ఇన్వెస్ట్మెంట్ అయినా ఎక్కడైతే మీకు తగిన బడ్జెట్లోనే ఉంటాయి, ప్రతి ఆప్షన్స్ ఉంటాయి, చేసుకోండి. ఇది కాకోకుండా ఇంకా రియల్ ఎస్టేట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఎవరికైనా ఉంటే వాళ్ళు రీడ్స్ షేర్స్ కొనుక్కొనేసి అక్కడ నుంచి మీరు కూడా ఇన్వెస్ట్మెంట్లో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు అవుతుంది. మీకు రెంటల్ ఇన్కమ్ లాగా రీడ్స్లో కూడా ఇన్కమ్స్ వస్తాయి. ఎగ్జాంపుల్గా ఇది ఓన్లీ ఎగ్జాంపుల్ మాత్రం, ఇన్వెస్ట్మెంట్ సజెషన్ కాదు. రీడ్స్ అంటే ఈ రియల్ ఎస్టేట్లో నెక్సస్ సెలెక్ట్ కానీ, బ్లాక్ రాక్ కానీ అట్లా కొన్ని షేర్స్ ఉన్నాయండి. వాటిలో మీకు రీసెర్చ్ చేసి కానీ లేదా మీ ఫినాన్షియల్ అడ్వైజ్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసినట్టే ఉంటుంది.